నమస్తే. అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. మీకు ఒక కథ చెప్తా. ఏంటంటే ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయికి సినిమా రేంజ్లో మన రామ్ గారి సినిమా రేంజ్లో వాళ్ళిద్దరు కలిసి అమ్మాయి ప్రపోజ్ చేసిన అమ్మాయి వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయకపోతే ఆ కోపంతో ఆ అమ్మాయిని చంపేసి ముక్కల కింద కైమా కొట్టేసి సూట్ కేసులో పెట్టి వాళ్ళ ఫ్రెండ్కే గిఫ్ట్గా పంపించేసి వీళ్ళిద్దరూ భయపడి ఒకడిని చంపేసి ఇంకొకడు ఉన్నాడే మిగిలిపోయినాడు, ఆడు సూసైడ్ చేసుకున్నాడండి. ఇది కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ కథ. విషయం ఏంటంటే అండి, ఆ అబ్బాయికి ఏదో కొద్దిగా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉందంట. ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల ఆ అబ్బాయి బాడీలో ఏదో చేంజెస్ రావడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయినాడంట. సూసైడ్ చేసుకొని చనిపోయే ముందు కూడా వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి నా బాడీ షివరింగ్ వస్తుంది, నాకు ఏదోలా ఉంది అని చెప్పి కూడా చెప్పాడంట. చెప్పిన తర్వాతే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు వాళ్ళ ఫాదర్ వచ్చే లోపల. ఇదండి విషయం. అంతేగాని ఈ కథ ముందు నేను చెప్పానే ఆ కథ అంతా కథే. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం కానీ పోలీస్ శాఖ వారు కానీ అందరూ దీని మీద స్పందించి వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ మీకు నేను దీంట్లో పెడతాను. అవన్నీ ఒకసారి చూడండి. అవన్నీ చూసిన తర్వాత మాత్రం లాస్ట్లో షేరు, లైక్, కామెంట్ పెట్టడం లేదండి. మధ్య మీరు బాగా హట్ అయ్యాను నేను. కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. వస్తా అంటే వీడియోలు ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేసేయండి సబ్స్క్రైబ్. వీక్లీ ఇన్ఫో సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. Dear students and stakeholders of KL University, I am sorry to know that some of the people who are trying to degrade the university's fame, they are spreading the fake news stating that a girl was murdered by a student and then boy was murdered. It's all the fake news. If our students are involved in that, a strict action will be taken against the student, and we are complaining to the police department, and police also will take the action against the student who are involved in spreading this kind of fake news. మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు. పోలీసుల బాడీని పట్టుకున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అవన్నీ అవాస్తవాలు.